హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ ద క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా తనూజ వచ్చేసి ఇవాళ బర్త్డే కాబట్టి అందరూ బర్త్డే విషెస్ చెప్తున్నారు. నేను కూడా బర్త్డేకి సంబంధించి ఒక పోస్ట్ ఒకటి షేర్ చేశాను. దానిలో ఎవరైతే బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు కూడా బర్త్డే విషెస్ చెప్పండి. సో తనూజ వచ్చేసి హోలీకి సంబంధించి ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అదైతే చాలా వైరల్ అయిపోయింది. అదే కాకుండా తనూజ కొన్ని ఫోటోషూట్స్‌కి సంబంధించింది కూడా పోస్ట్ చేసింది. ప్లస్ తనూజ వచ్చేసి ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుంది గదా! ఆ మూవీకి సంబంధించి కొన్ని పోస్ట్‌లు కూడా చేసిందనమాట. అవి వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. అవే కాకుండా పవన్ సాయి గురించి తన మీద వచ్చిన రూమర్స్ గురించి కూడా చాలా మెసేజెస్ కూడా పోస్ట్ చేసింది. అంటే తను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి అసలు తనకి బాగా సపోర్ట్ చేసింది నాకు పవన్ సాయి. సో, మా ఇద్దరికి ఇట్లా మీరు ఎట్లా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారు? ఇది నాకు నచ్చట్లేదు. ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్‌గా కళ్యాణ్‌తో కూడా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. మేమిద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్‌ము. ఎప్పుడు చెప్పినా నేను అదే చెప్తాను. నేను పవన్ అసలు కలవట్లేదని చెప్పి అంటున్నారు. అంటే కళ్యాణ్. నేను, కళ్యాణ్ కలవట్లేదంటున్నారు. కలవట్లేదు కానీ మేము ఎప్పుడు టచ్‌లోనే ఉంటున్నాము. తన బిజీ తనకుంది. నా బిజీ నాకుంది. సో, అందుకనే మేము రావట్లేదు. ప్లస్ అంటే లైవ్‌లోకి రావట్లేదు. ఇద్దరం మళ్ళీ ఇంకొక కొత్త ఈవెంట్‌లో త్వరలో మీ ముందుకొస్తామని చెప్పి చెప్పిందనమాట. ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్‌గా కళ్యాణ్ గురించి కూడా ఒక రూమర్ బయటకొస్తుంది. తనొచ్చేసి రీసెంట్‌గా 'జోడీ 2'కొచ్చాడు కదా! 'బీబీ జోడీ 2'కొచ్చాడు కదా! దానిలో ఒక ఇష్యూ జరిగిందిగా పవన్ కళ్యాణ్ పడిపోయాడని చెప్పి. అది కళ్యాణ్ వ్లాగ్‌లో దాన్ని డీటెయిల్‌గా మీకు చెప్తాను ఏం జరిగిందనేది. సో, ఇప్పుడు తనుజకైతే చాలా ఫోటోస్ వైరల్ అయిపోతున్నాయి. అవి తను యాక్చువల్‌గా భద్రాచలం వెళ్ళింది కదా! దానికి సంబంధించిన ఫోటోస్ వైరల్ అయినాయి. ప్లస్ రేపు పెద్ద ఈవెంట్ లాగా చేస్తున్నారట. బట్ అది ఎక్కడ అనేది కరెక్ట్‌గా మనకి తెలుస్తుంది. తెలిసిన వెంటనే నేను మీకు దానికి సంబంధించిన వీడియో పెడతాను. తనుజ వచ్చేసి చాలా ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పుడు తనకి బ్యానర్‌లే కట్టి మరి హ్యాపీ బర్త్‌డే తనుజ, హ్యాపీ బర్త్‌డే తనుజ అని చెప్పి పెడుతున్నారు. ప్లస్ లేడీ క్వీన్, లేడీ టైగర్ అని చెప్పి అసలు చాలా భారీగా సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట. తనుజ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఎవరైతే విషెస్ చెప్పాలనుకున్న వాళ్ళు కూడా విషెస్ చెప్పొచ్చు నా ఛానల్ ద్వారా. నేనైతే చెప్తున్నాను. మీకు ఒక్కటే చెప్తున్నాను. మ్యూచువల్ ఫ్యానే గాదు. తనుజకి ఓన్‌గా ఓన్లీ తనుజ ఫ్యాన్ అయినప్పుడు తనకి సపోర్ట్‌గా ఉండాలి. ఎవరైతే నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో నెగెటివ్ స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. బట్ నెగెటివ్ స్ప్రెడ్ చేసినా కూడా చేసుకోనీలే అని చెప్పి వదలకూడదు. తనుజ అయితే వదులుతుంది. ఎందుకంటే తను నెగెటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు కర్మ అనేది నేను నమ్ముతాను. సో, అదే చూయిస్తుంది అని చెప్పి చెప్తుంది. బట్ మనమైతే కొంచెం మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా! సో, నెగెటివ్ స్ప్రెడ్ చేయడం ఆపేద్దాం. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.